బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిందంటే సైబర్ నేరగాలు రెచ్చిపోతుంటారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని క్రికెట్ అభిమానులకు వలవేస్తూ ఉంటారు. తమ వద్ద ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఉన్నాయని, ఫేక్ అకౌంట్లతో మ్యాచ్ టికెట్లు ఉన్నాయంటూ పోస్టులు చేసి టికెట్స్పై డిస్కౌంట్ సైతం ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతూ ఉంటారు. కొందరు నమ్మిన వారు అడిగినంత డబ్బులు ఆన్లైన్ పేమెంట్ చేశాక చివరికి టికెట్ మాత్రం ఇవ్వరు. దీంతో బాధితులు మోసపోయామని గ్రహిస్తారు. కానీ బాధితులు మాత్రం మోసపోయినట్లు బయటకు చెప్పుకోవడం లేనట్లు కూడా సమాచారం అందుతోంది. తాజాగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 5న హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు ఇస్తామంటూ సైబర్ ముఠా సభ్యులు సోషల్ మీడియాలో పోస్టులు వేశారు. టికెట్ కావాలంటే పేమెంట్ చేయడానికి క్యూఆర్ కోడ్స్ పంపించి డబ్బులు వసూలు చేస్తున్నారు. 48 గంటల్లోనే టికెట్లు స్టేడియం దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చని మెసేజ్లు సైతం పంపిస్తున్నారు. మరోవైపు కొందరు టికెట్లు సోషల్ మీడియా వేదికగానే బ్లాక్లో కూడా అమ్ముతున్నారు. కాగా తాజాగా చెన్నైలోని ట్రిప్లికేన్లో శుక్రవారం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కోసం ఐపీఎల్ టికెట్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించారనే ఆరోపణలపై 5గురిని అరెస్టు చేశారు. వారి నుంచి 8 టికెట్లు 31,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్టేషన్ బెయిల్పై వారిని విడుదల చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిందంటే సైబర్ నేరగాలు రెచ్చిపోతూ ఉంటారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని క్రికెట్ అభిమానులకు వలవేస్తూ ఉంటారు. తమ వద్ద ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఉన్నాయని, ఫేక్ అకౌంట్లో మ్యాచ్ టికెట్లు ఉన్నాయంటూ పోస్టులు చేసి టికెట్స్పై డిస్కౌంట్ సైతం ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతూ ఉంటారు. కొందరు నమ్మిన వారు అడిగినంత డబ్బులు ఆన్లైన్ పేమెంట్ చేశాక చివరికి టికెట్ మాత్రం ఇవ్వరు. దీంతో బాధితులు మోసపోయామని గ్రహిస్తారు. కానీ బాధితులు మాత్రం మోసపోయినట్లు బయటకు చెప్పుకోవడం లేనట్లు సమాచారం అందుతోంది. తాజాగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 5న హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ టికెట్లు ఇస్తామంటూ సైబర్ ముఠా సభ్యులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. టికెట్ కావాలంటే పేమెంట్ చేయడానికి క్యూఆర్ కోడ్స్ పంపించి డబ్బులు వసూలు చేస్తున్నారు. 48 గంటల్లో టికెట్లు స్టేడియం దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చని మెసేజ్లు సైతం చేస్తున్నారు. మరోవైపు కొందరు టికెట్లు సోషల్ మీడియా వేదికగానే బ్లాక్లో కూడా అమ్ముతున్నారు. కాగా తాజాగా చెన్నైలోని ట్రిప్లికేన్లో శుక్రవారం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కోసం ఐపీఎల్ టికెట్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించారనే ఆరోపణలపై 5గురిని అరెస్టు చేశారు పోలీసులు. వారి నుంచి 8 టికెట్లు 31,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్టేషన్ బెయిల్పై వారిని విడుదల చేశారు.